మర్నాడు లేచేసరికి అరస కొంత తేరుకున్నాడు. కాస్త తినగలుగుతున్నాడు. ఏమిటి అనుబంధం? ఎవరి వెంకటస్వామి? తానెవరు? ఈ కలయికేమిటి అంత చిత్రంగా ఉంది అనుకున్నాడు. ఆ సాయంత్రం వెంకటస్వామి, అరస రాముడి గుడికి వెళ్ళారు. ఆయన శివానంద స్వామి భారతంలోని శాంతి పర్వం చెప్తున్నారు. ధర్మరాజు ప్రశ్నలు అడగడం, భీష్ముడు సమాధానం చెప్పడం అరస ఆసక్తిగా విన్నాడు. అందరూ వెళ్ళిపోయాక శివానంద స్వామి వెళ్ళిపోవడానికి సుద్యుక్తుడయ్యాడు. వెంకటస్వామి వెళ్ళి అరస గురించి చెప్పి పరిస్థితి వివరించాడు. స్వామి, మళ్ళీ అతను బ్రతకనని అంటున్నాడు. తమరే కాపాడాలి అన్నాడు. స్వామి అరసను తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు. అరస, ఏం చదివారు అన్నారు స్వామి. అరస చెప్పాడు. మనం ఇప్పుడు చదివేది భుక్తి కోసం తప్ప జ్ఞానం కోసం కాదు. అందుకే నీ వంటి విద్యార్థికులు, సామాన్యులు ఎవరైనా అజ్ఞానంలో కొట్టుమిల్లాడుతున్నారు. జీవిత ధ్యేయం తెలియక సతమతమవుతున్నారు. సరే అరస, ఆత్మహత్య పాపమా అని తెలుసా అని అడిగాడు స్వామి. ఈ పాప పుణ్యాల మీద నమ్మకం లేదు స్వామి, మంచి చెడుల మీద నమ్మకం అన్నాడు అరస. సరే అరస, నువ్వు మా భాషలో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. నేనే మీ భాషలో మాట్లాడతాను. ఆ ఆత్మహత్య నేరం అని తెలుసా అన్నాడు స్వామి. తెలుసు, కానీ హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఆత్మహత్య చేసుకున్నాక ఎవరికి శిక్ష వేస్తారు స్వామి అన్నాడు అరస నవ్వుతూ. ఓ అదా, సరే నేనే పొరపాటుగా అన్నాను. ఆత్మహత్య ప్రయత్నం నేరం అని తెలుసా? ఇప్పుడు నువ్వు చట్టం దృష్టిలో నేరస్తుడివి. పోలీసులకు తెలిస్తే అరెస్టు చేస్తారు అన్నారు స్వామి. తెలుసు స్వామి, ఇప్పుడు నాకు ప్రపంచమే పెద్ద జైలుగా మారింది స్వామి. వారు ఆ జైల్లో పెట్టినా ఇక్కడ ఉన్న పెద్ద తేడా అనిపించదు నాకు అన్నాడు హర్ష. సరే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ అసలు ఆత్మహత్య చట్టం దృష్టిలో నేరం ఎందుకయిందో తెలుసా అన్నారు స్వామి. తెలుసు స్వామి, కుటుంబంలో మన మీద ఆధారపడిన వారు ఉంటారు. తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, ఇలా మనిషికి బాధ్యతలు ఉంటాయి. వాటిని తెంచుకొని వెళ్ళడం నేరం. అందుకే చట్టం ఆత్మహత్యను నేరంగా పరిగణించింది. మరి నాకే బంధాలు మిగిలిలేదే. కనీసం ఒక బంధమైన మిగిలి ఉంటే బ్రతకడానికి అర్థం ఉండేది. ఇప్పుడే బాధ్యతల కోసం బ్రతకాలి. అరస కళ్ళల్లో కన్నీటి పొర. శివానంద స్వామి అరస భుజం మీద చేయి వేశారు. అరస, నువ్వు మేధావి, సందేహం లేదు. కానీ ఒక విషయం మర్చిపోయావు. ఆలోచించి చెప్పు. నువ్వు ఎవరికి రుణపడి లేవా? Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.